హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, మాకిక్కడ దీపావళి ముందు మేళా అనేదైతే జరుగుతుందండి. ఇక్కడే కాదు ప్రతి ఆర్మీలో కూడా దీవాళి ముందు 2 డేస్ మేళా అనేదైతే కంపల్సరీ ఉంటుంది. కానీ ఇక్కడికొచ్చినాకంటే రాజస్థాన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ అనమాట. ఇక్కడ మేళా ఎలా చేస్తారు, ఏంటి అనేది చూడడానికైతే వచ్చామండి. సో, వాడికేదైనా బొమ్మలు తీసుకుందామని కూడా అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమి లేవు. కొన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అలాగే ఎవరి ఇంటికి వాళ్ళకి సంబంధించి కొన్ని స్టాల్స్ అయితే పెట్టుకున్నారు. అంటే ఫుడ్ స్టాల్, అట్లాగే బ్యాంగిల్స్, ఫ్లవర్సు, ఐస్ క్రీమ్స్, పానీపూరి అట్లా కొన్ని స్టాల్స్ అయితే పెట్టారండి. కానీ బాగా డెకరేట్ చేశారు. ఆ డెకరేట్ చేసే దగ్గర కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట మేము కూడా. సో, ఇంకా ఏమేమి పెట్టేశారు ఏంటి అనేసి మొత్తం తిరిగేసి అయితే వచ్చేసామండి. కాకపోతే ఇక్కడ వాడికి ట్రైన్ ఉంటుంది కదా చిన్నపిల్లలకి, అదైతే ఒకటి ఉందండి. సో, వాడిని ఎక్కిద్దాము అని అనుకుంటే వాడైతే ఫుల్ లేట్ చేశారనమాట దాన్ని చూసేసి. ఇంకా టికెట్ తీసుకొని ఆయన కూర్చోబెట్టినా కానీ కూర్చోడు, వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి అయితే వచ్చామనమాట. సో, ఇక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి. కొంతమంది ర్యాబిట్స్ కూడా పెట్టున్నారు. చాలా క్యూట్గా అనిపించింది. వాడిని కూడా నించోబెడితే వాటిని చూస్తే అట్లానే ఉండిపోయాడు కొంచెం సేపు. ఇంకా అట్లా మేళ మొత్తం ఒకసారి తిరిగేసి ఏమేమి ఉన్నాయని చూసేసి మళ్ళీ రిటర్న్ వెనకైతే ఇంటికైతే వచ్చేసామండి. సో, వచ్చినందుకు ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాము అంతే. అంత ఎక్కువ ఏం పెట్టలేదని జస్ట్ నార్మల్గానే పెట్టారు. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.